ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. అంటే చాలామంది జంటలు ఈ మధ్య అవేర్నెస్ పెరిగి ప్రెగ్నెంట్ అయ్యే కంటే ముందే డాక్టర్ దగ్గరకు వచ్చి మాకు అన్నీ బాగున్నాయా, హెల్తీగా ఉన్నామా, మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇది చాలా మంచి విషయం. యాక్చువల్లీ యంగ్ కపుల్స్ అయితే, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళైతే ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేడు మనం చూస్తున్నాం, చాలామంది 30 దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్లస్ వాళ్ళ జీవన శైలిలో వాళ్ళకి చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది. లేట్ వర్కింగ్ అవర్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళ హెల్త్ అనేది ఎలా ఉంటుందో ముందు ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది ఎప్పుడు కానీ చాలా మంచి విషయం. సో ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లో డాక్టర్స్ ఏం చూస్తారు, ఏం చెప్తారు? ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని అసెస్ చేస్తారు. వెయిట్ అనేది చెక్ చేస్తారు. ఐడియల్ బిఎంఐలో ఉండాలని సలహా ఇస్తారు. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు అధిక బరువుతో ప్రెగ్నెన్సీలోకి వెళ్తే ఆడవాళ్ళు వాళ్ళకి హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందు నుంచే మన ప్రెగ్నెన్సీ అయ్యే కంటే ముందే ఎక్సర్సైజ్ చేసుకుని వెయిట్ అనేది తగ్గించుకోవడం చాలా బెస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మనం లేట్ నైట్ వర్క్ చేయటము, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ ఉంటే, నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తుంటే అవన్నీ మార్చుకొని ఒక ప్రాపర్ పద్ధతిలోకి వస్తే చాలా బెటర్ అనమాట. అంటే మనం ఒక ప్రాపర్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అవ్వాలి. థర్డ్ పాయింట్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా, నేటి తరంలో మనం ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలోనూ ఇలాంటి హ్యాబిట్స్ అనేవి చూస్తున్నాం. సో ఇలాంటివి అనేవి మార్చుకొని కంప్లీట్లీ స్టాప్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి హ్యాబిట్స్ అనేవి బేబీ మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి. థర్డ్ పాయింట్, ఏవైనా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటే ముందు నుంచే లేడీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఇష్యూస్ని, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఏమైనా ఉంటే వాటిని స్క్రీన్ చేసుకొని ముందే వాటిని కంట్రోల్ చేసుకోవాలి. కరెక్ట్ లెవెల్స్లోకి వచ్చి తెచ్చుకోవాలి. కరెక్ట్ మెడిసిన్స్ వాడి, కొన్ని ప్రెగ్నెన్సీలో వాడకూడని లాంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి. అంటే కొంతమందికి ఎపిలెప్సీ, ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అవి ప్రెగ్నెన్సీలో వాడకునే మెడిసిన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని మార్చుకొని ఏవైతే ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్ ఉంటాయో వాటిలోకి షిఫ్ట్ అవ్వచ్చు. అలా ప్లాన్ చేసుకోవాలి. అది కాకుండా కూడా వాళ్ళ జనరల్ హెల్త్, వైటమిన్ B12, తర్వాత విటమిన్ D లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటాము కామన్గా. ఆ తర్వాత వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. ఇంపార్టెంట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ ట్యాబ్లెట్ ఇస్తారు. ఎందుకంటే బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనే ఒక జన్యుపరమైన లోపాలని రాకుండా చూస్తుంది. సో ఈ ట్యాబ్లెట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇది లేడీస్ వరకు. జెంట్స్కి వచ్చి వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ హెల్త్ అనేది, ఈవెన్ మగవాళ్ళు కూడా ప్రాపర్ హెల్త్లో ఉన్నప్పుడు, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్ తీసుకున్నప్పుడు వాళ్ళ వీర్య కణాలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. సో వాళ్ళని కూడా ఒకవేళ కన్సీవ్ అవ్వటంలో ఏమైనా ఇబ్బంది ఉంటే వేరే రకమైన టెస్టులు చేస్తామన్నమాట. ఆడవాళ్ళకి అండాశయాల స్క్రీనింగ్, అండాలు ఎలా ఉన్నాయి, మగవాళ్ళకి వీర్య కణాల స్క్రీనింగ్ చేస్తాము. చేసి అప్పుడు ఏ టైంకి భార్యాభర్త కలిసి ఉండాలి, అండం విడుదలయ్యే టైం ఎప్పుడనేది స్కాన్లో చూసి కలుసునమని చెప్తాము. లేకపోతే జనరల్ హెల్త్ చెకప్ అనేది చేసి వాళ్ళు ఓవరాల్ హెల్త్ ప్రాపర్గా ఉండి ఐడియల్ వెయిట్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకోవడం చాలా బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, I hope this video is useful for you. Thank you.